ఈ వీడియోలో పూసలతో మిక్సీ అల్లే విధానం షేర్ చేస్తానండి. కిచెన్ వేర్ ఐటమ్ అనమాట. చక్కగా మిక్సీ జారుకి జారు సపరేట్గా మన ఒరిజినల్ మిక్సీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే పూసలతో కూడా మనం చక్కగా అల్లుకోవచ్చండి. ఒకసారి చూసేయండి జారు ఎలా ఉందో. చక్క షేప్ చూసారా ఎంత బాగా వచ్చిందోను. ఓకేనా. పై మూత అనమాట. అడుగు భాగం చూడండి. మిక్సీ చూడండి. ఇవన్నో నెంబర్స్ తిప్పుకుంటానికి ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడనో మిక్సీ జార్ ఫిట్ చేయడానికి అసలు ఒరిజినల్ మిక్సీ జార్ ఫిట్ చేసేస్తాను చూసారా, అలా ఇచ్చేసాను నేను. ఇదిగోండి తీసేయచ్చు, మనం పెట్టుకోవచ్చు. అడుగు భాగం చూసారా, కింద ఇలా రబ్బర్స్ లాగా ఉంటాయి చూసారా, కింద అడుగు భాగము ఇలా ఇచ్చేసాను. ఇదిగోండి ప్లగ్ వైర్ అనమాట. ఇలా చక్కగా రెడీ చేసేసుకోవచ్చండి. ఈ వీడియోలో మనం ముందు మిక్సీ అల్లి తర్వాత జార్ అల్లుదాం. మన సబ్స్క్రైబర్ ఒకరండి కామెంట్ బాక్స్లో క్వశ్చన్ చేశారు, ఎలుకల్లే విధానంలో 4th స్టెప్ మాకు అర్థం కాలేదండి అని కామెంట్ చేశారండి. ఓకే అండి, మీకు ఎలుకల్లే విధానంలో 3 స్టెప్స్ తర్వాత 4th స్టెప్ ఉంటుంది కదా, ఆ 4th స్టెప్పే మీకు అర్థం కాలేదన్నారు. అసలు అది ఇంపార్టెంట్ అండి. ఈ ఎలుకల్లే విధానంలో మీకు ఇక్కడ వస్తుంది చూసారా, 1st, 2nd, 3rd, 4th. ఇగోండి 4 బీట్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ మీరు వేసే విధానంలోనే ఉంటుంది. మీకు ఇక్కడ రాకపోవటం అనేది లేదండి. నేను వీడియోని ఒకసారి చూశాను, నేను అల్లింది చాలా క్లియర్గా ఉందండి. మీరు వీడియోని 1కి 2 సార్లు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా క్లియర్గా చూపించానమాట ఎలుకల్లే విధానం. మనకి ఈ ఉబ్బెత్తుతనం ఎలుక రావటానికి మనకి ఈ 4th స్టెప్ మాత్రమే ఉపయోగపడుతుంది. మీరు వీడియోని ఇంకొకసారి చెప్తున్నానండి, 1, 2, 3 సార్లు చూడండి. 3వసారి కూడా మీకు అర్థం కాకపోతే అల్లే విధానం నేను మరలా మీకు షేర్ చేస్తానండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కాలు భాగం ఎక్కడ వేయాలి అని అర్థం కాలేదని అన్నారండి. కాలు భాగం అండి, ఇదిగోండి ఇలా పెట్టాం కదా, మనం ఇలా కూర్చుంటానికి ఎలిక ఎక్కడైతే వీలవుతుందో అక్కడ మనం కూడా ఆలోచించాలండి. ఇక్కడ ఉంది కదా, ఇలా పెట్టినప్పుడు మనం ఎక్కడ వేయాలి అనేది కూడా మనం ఒకటి ఆలోచించి వేసేసుకుంటామే. నేను అల్లే విధానం చాలా క్లియర్గా నేను వీడియో షేర్ చేశానండి. మీరు ఒక్కసారి వీడియోని చూడండి. ఓకేనా. నేను ఒక వైపు కాలు భాగం వేసానండి, మీరు వేసుకోండి అని చెప్పాను. సేమ్ ఇక్కడ ఎలా వేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలా వేసేయండి. నేను రైట్ వేసాను, లెఫ్ట్ వేసాను చూడండి, చూసి సేమ్ అంతే. ఇంకా మనకి ఇబ్బంది అయితే ఉండదండి. ఇదిగోండి ఇదోను ముందుకున్నాయి 4 బీట్స్, ఎందుకంటే ఇలా గ్రిప్ ఇచ్చాం. ఎలుక ఉబ్బెత్తు రావటం కోసం ఈ 4th స్టెప్ మీదే ఆధారపడి ఉంటుందండి. మీరు 1కి 2 సార్లు చూడండి. లేదండి ఇంకా మాకు అర్థం కాలేదంటే అప్పుడు కామెంట్ చేయండి. నేను మీకు ఒక చిన్న వీడియో అయితే చేసేస్తాను. నేను 3 స్టెప్స్ అల్లేసి ఆ 4th స్టెప్ వరకు మాత్రం మీకు సపరేట్ వీడియో చేస్తా. ఓకే అండి. ఇదండి ఎలుక గురించి. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయండి, ఆ డౌట్స్ ఒకసారి వీడియో చేద్దాము, ఎందుకంటే మళ్ళీ టైం చాలదు. ఓకేనా. ఇదండి, ఈయన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో కిచెన్ వేర్ ఐటమ్ అండి మిక్సీ అల్లే విధానం షేర్ చేస్తానండి. ఇదిగోండి మిక్సీ జార్. ఈ వీడియోలో అయితే మనం మిక్సీ అల్లే విధానం చూద్దాము. ఏమేం కలర్స్ బీట్స్ తీసుకుంటున్నానో చూపిస్తానండి, ఒక్కసారి చూసేయండి. ఇదిగోండి రెడ్, వైట్, డార్క్ స్కై బ్లూ, ఈ 3 కలర్స్ తీసుకుంటున్నాను. మిక్సీకి అయితే నేను స్కై బ్లూ బీట్స్ ఉపయోగిస్తాను. మిక్సీ జార్ గ్రీన్ చూసారా, ఈ గ్రీన్ ప్లేస్లో రెడ్ తీసుకుంటున్నాను. ఈ పైన ఇక్కడ ఆరెంజ్ ఇచ్చాను, ఈ ఆరెంజ్ ప్లేస్లో వైట్ తీసేసుకుంటున్నాను. ఓకే అండి. ఇవి 6 mm సైజ్ బీట్స్. కావాల్సిన మెటీరియల్ చూసేయండి. ఈ 3 కలర్స్ బీట్స్, ఫిషింగ్ వైరు, అల్లుకుంటానికి నీడిలు, కట్ చేసుకుంటానికి ఒక కట్, ఈ మాత్రం మనకి సరిపోతాయండి. ఈ వీడియోకి అయితే మనకి మిక్సీనే అల్లుతున్నాం కాబట్టి స్కై బ్లూ బీట్స్ ఈ వీడియోకి మనకి సరిపోతాయి. అడుగు నుంచి స్టార్ట్ అవుతుందండి మిక్సీ అల్లటం అనేది. ఫస్ట్ ఈ అడుగు భాగం వేస్తాను, తర్వాత ఈ పై భాగం ఇలా వస్తుంది, ఇలా నుంచి ఈ పైకి వచ్చేస్తాం. ఓకే అండి. మనం వైర్నండి డబల్ ఎక్కించుకోవాలి, ఎందుకంటే అడుగు భాగం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఇలా నిలబెట్టామనుకోండి చక్కగా నీట్గా అలా నిలబడిపోవాలి, అందుకని నేను డబల్ ఎక్కించుకుంటున్నాను. ఓకేనా. మీరు ఎక్కించుకునే బీట్స్ని బట్టి ఎక్కించుకోండి. నాకైతే 40 mm డయా అనమాట వైరు నెంబరు.
డబల్ అయినా నాకు ఒక బీడ్లోనే 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా మనకు వెళ్ళగలగాలి. అలా చూసి మీరు ఎక్కించుకోండి. ఓకే అండి. నెక్స్ట్ ఇదిగోండి అడుగు నాటు వేసేసాను నేను. ముడి స్ట్రాంగ్గా వేసేయండి. ముడి మాత్రం స్ట్రాంగ్గా ఉండాలండి. బీట్ వర్క్లోనూ నేను వేసేసాను. ఇంకా ఫస్ట్ బీడ్స్ని ఇలా కింద పోసేసుకోండి. అబ్బా కొత్తగా అల్లుకున్న వాళ్ళు ఇలా బీడ్స్ కింద పోసుకుంటే మనకి హోల్స్ అనేవి చక్కగా కనిపిస్తాయి అన్నమాట. ఈజీగా మనకి ఎక్కుతాయి సూదికి. 1 2 3 4 ఫస్ట్ 4 బీడ్స్ తీసుకోవాలి. సెకండ్ బీడ్లోకి ఇలా పట్టుకోండి. ఫస్ట్ ఇలా పట్టుకుని ఏలుతో ఇదిగోండి ఈ ఏలు మీద పెట్టండి. ఈ చిన్న ఏలుని ఇలా పెట్టేసేయండి. ఈజీగా మనకు పట్టుకోవచ్చు. ఇలా వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతేనో వాళ్ళు అల్లిక వచ్చేసి ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకి చెప్పనవసరం లేదు. ఇలా 2 బీడ్స్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. మనకి ఒక ఫ్లవర్ ఏర్పడిపోయింది. 4 బీడ్తో ఒక ఫ్లవర్ అనేది ఏర్పడింది. నీడిలు ఈ క్రింద భాగంలో ఉంది. ఇక్కడ 1 బీడ్ ఉంది. మనం అల్లికండి 4 బీట్ మెథడ్ అల్లేది. చూసారు కదా, ఇది 4 వచ్చేసాయి. ఇక్కడ 1 బీడ్ ఉంది. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా. నెక్స్ట్ ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసి మరలా ఈ పై బీడ్లోకి ఇలా 2 ఫ్లవర్స్ వేసాము. ఇక్కడ 1 బీడ్ ఉంది. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 నెక్స్ట్ ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇక్కడ 1 బీడ్ ఉంది. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 2 3 ప్రతిసారి ఫస్ట్ స్టెప్ కాబట్టి 1 బీడ్ బేస్ అవుతుంది. బేస్ అంటే ఇక్కడ ఉన్నది అని అర్థం. 3 బీడ్స్ యాడ్ చేసేయాలి. మరలా ఇదిగోండి ఇక్కడికి తీసుకొస్తాను నీడిల్. ఇప్పుడు 1 2 3 4 వేసాం. ఇంకా 2 ఫ్లవర్స్ వేసేయాలి. ఇలా మరలా ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి ఇలా మరలా క్రిందకి. చూసారు కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది. ఇంకో 3 బీడ్స్ యాడ్ చేసేద్దాం. 1 2 3 ఇలా మరలా ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ బీడ్లో నుంచి ఇలా ఇంకొకసారి చూద్దామండి. 1 2 3 4 5 6 బీడ్స్ అయితే మనం కూడా వేసేసాం. చూసారా, 1 2 3 4 5 6 ఇలా కౌంట్ చేసుకోవాలి మీరు. ఓకే అండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్కి వెళ్ళటానికి వైరుని ఇలా పెట్టుకోండి. ఎదురుకి పెట్టుకుని ఇక్కడ మనకు పైకి ఎన్ని వచ్చాయండి బీడ్స్? 1 2 3 4 5 6. ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 1 బీడ్ ఉంది. 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ కాబట్టి సెకండ్ స్టెప్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 3 బీడ్స్ తీసుకోవాలి. 1 + 3 4 ఎమ్మటే సెకండ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. 1 2 2 + 2 4 థర్డ్ బీడ్లో తీసుకెళ్ళిపోదామండి. ఇక్కడ 1 2 ఉన్నాయి. బేస్ 2 బీడ్స్ యాడ్ చేయాలి.
1 2 ఇలా చివరి దాకా ఇలా 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. చివరికి ఆపాలండి. 1 2 ఇలా ఎమ్మటేనండి పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోతే మనకి టైం కలిసి వస్తుంది అనమాట. కొత్తగా అల్లే వాళ్ళు అయితే ఇబ్బంది కానండి, కొంచెం అలవాటు పడిన వాళ్ళు ఇది సింగిల్ కలర్ అల్లికే కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇలా లాస్ట్ బీడ్ అండి ఇది, చూసారు కదా. 1 2 ఉన్నాయి, 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేసేయాలి. ఇలా నెక్స్ట్ ఈ సెకండ్ స్టెప్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ బీడ్ నుంచి ముందుకు వచ్చేయాలి, ఎందుకంటే ఇలా పెంచుతున్నాం. ఫస్ట్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేయండి. మరలా ఇలా ఉంది కదా, ఎదురికి ఇలా తిప్పండి. ఇక్కడ ఉంది కదా, ఇలా అల్లుకోవచ్చు, కానీ ఇలా అల్లిన దానికంటే మనకి ఎదురికి ఇలా అల్లుకుంటుంటే ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టిన దానికి ఇలా ఎదురికి అల్లుకున్న దానికి తేడా వస్తుంది, ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఇలా. ఓకే అండి. మరలా సెకండ్ స్టెప్లో మీకు 1 2 3 4 5 6 బీట్స్ రావాలి. థర్డ్ స్టెప్ కూడా వేద్దామండి. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ మాత్రమే 3 తీసుకోవాలి. ఇలా సెకండ్ బీట్లో తీసుకొచ్చేస్తున్నాను నీడిల్ని, ఎమ్మటే తీసుకొచ్చేయచ్చండి. 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా ఎమ్మటే పక్క బీట్లో తీసుకొచ్చేస్తున్నాను. 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేయాలి. ఇలా ఎమ్మటే పక్క బీట్లోకి కూడా తీసుకొచ్చేస్తున్నాను. ఇది 4 బీట్ మెథడ్ అల్లిక అంటారండి, ఈజీగా అల్లుకోవచ్చు, చాప అల్లిక అంటారు. ఇలా బేసిక్స్ కూడా సేమ్ ఇట్లాగే ఉంటుందండి. బేసిక్ క్లాసెస్ ఉన్నాయి మన దానిలోనూ, చూసి అల్లుకోండి. ఇలా 2 బీట్స్ 2 ఉంటాయి, ఇక్కడ 2 మాత్రమే యాడ్ చేయాలి. 4 బీట్ అన్నాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి, 2 మాత్రమే మనం యాడ్ చేస్తున్నాం. ఇది లాస్ట్ బీట్ అనమాట ఈ స్టెప్లో. ఓకే అండి. మరలా 2 బీట్స్ 2 యాడ్ చేసుకుంటూ వచ్చాం. స్టార్టింగ్ మాత్రమే 3. ఇదిగోండి, ఇంకా మనకి ఇలా ఒక షీట్ అల్లే రెడీ అయింది. 1 2 3 4 5 6 బీట్స్తోనూ పొడవు వెడల్పు చూడండి. 1 2 3 6 into 3 రేషియోలో మనం ఒక షీట్ అల్లే ఫస్ట్ రెడీ చేసుకోవాలి. మిక్సీ అల్లుకోవాలంటే ఇది మిక్సీ అడుగు భాగం అనమాట. ఓకే అండి. ఇదిగోండి, ఇదైతే అల్లేసాం మనం. ఇవి తర్వాత ఇద్దాం అనుకోండి, ఫైనల్లో ఇవి ఇచ్చేయచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ స్టెప్ వేద్దామండి, ఇంకా ఈ స్టెప్ వేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. ఓకేనా. ఇక్కడ మరలా ఇంకొక లైన్ కూడా వేసేయండి, దీన్నే ఈజీగా ఉంటుంది మీకు. ఇంకొక లైన్ కూడా వేసి వేపించేస్తాను మీతో, ఈజీగా ఉంటుంది అప్పుడు. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. సెకండ్ బీట్లోకి తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇది అడుగు భాగం మాత్రమేనండి. ఇక్కడ వేసేది, ఇప్పుడు ఈ స్టెప్ వేసేది మనం నిలబెడతాం. ఓకే అండి, తర్వాత నిలబెట్టచ్చు. ఇలా ఇలా నిలబడుతుంది, ఈజీగా ఉంటుందని మీకు నేను ఇలా షేర్ చేస్తున్నాను మీకు. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ తీసేసుకున్నాము. ఇలా 2 బీట్స్ ఉన్నాయి, మరలా 2 బీట్స్ తీసుకోవాలి. 2 బీట్స్. ఈ లైన్ అంతా సేమ్ ఇక్కడ ఎలా వేసామో అలాగే వేసేయండి. వీడియో అర్థం కాకపోతే, కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళు వీడియో కొంచెం అల్లండి, మరలా వీడియోని ఆపుకోండి. ఓకేనా. మీకు ఇంకా అర్థం కాలేదనుకోండి,
మీకు ఇంకా అర్థం కాలేదనుకోండి, మీరు చూస్తున్నారు కదా వీడియో, అరగంట వీడియో అనుకోండి, మీకు ఎక్కడ ఆపండి, అక్కడ ఆపి టైమింగ్ ఉంటుంది కదా, ఇంత టైంలో మీకు అర్థం కాలేదు అని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో మీకు ఎక్కడ అర్థం కాలేదో, వీడియోలో ఏ ప్లేస్ అర్థం కాలేదు అంటే టైం అక్కడ పడుతుంది కదా, ఆ టైంలో మీరు నాకు ఎక్కడ అర్థం కాలేదో టైం మెన్షన్ చేయండి. చేస్తే నేను చూసేసిన ఆ వీడియోని మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్కడ అర్థం కాలేదో చెప్తా. ఓకే అండి, ఇదిగోండి ఇక్కడ కూడా వేసేస్తున్నా. లాస్ట్ బీడ్ 2 బీడ్స్ యాడ్ చేశాను. ఓకేనా, నాకు వైర్ అయిపోయింది. ఇక్కడ నాట్ చూసేయండి సూది మీద, 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్ వేసేయండి, లాగేసేయండి. దగ్గరికి ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసేయండి. ఒక బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ కట్ చేయొద్దండి, నాటు చక్కగా బయటకు వచ్చేస్తుంది, కనిపించకుండా ఉంటుంది అనమాట. మనం ఇలా లాగుతాం కదా, నాటు వెనక్కి వెళ్ళిపోద్ది. ఓకే అండి, కట్ చేసేస్తున్నాను. ఇది నేను ఎక్కించేస్తానండి వైరు. అయితే వైర్ ఎక్కించేసానండి, ఇదిగోండి ఇక్కడ ఎక్కించాను అనమాట. దీన్ని ఇప్పుడు మనకి ఇలా ఉంది కదండి, మనకు కావాల్సింది 3 బీట్స్ ఉండాలి. ఓకే అండి, ఇదిగోండి ఈ బీట్ ఎక్స్ట్రా, మనకు కావాల్సిన షీటు ఇది మాత్రమే. 3:6 రేషియోలు, 1 2 3 4 5 6, 1 2 3, ఇది ఎక్స్ట్రా. ఇది మనం మడిస్తే ఇలా రావాలి. ఇక్కడ ఇది అల్లుతున్నాం మనం, ఇది అల్లేసాము ఇప్పుడు. ఓకే అండి, ఇంకా సైడ్ని వేయాలి కదా, మీరు వైరు ఉన్న వాళ్ళు అలా ఉంచేసుకోండి, నేను చెప్తా. ఇలా ఉంది కదా, ఇంకా ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి చూసారా, మనకి 3 బీట్స్. 3 నేను స్టెప్ వారీగా చెప్తాను, ఏనండి. ఇక్కడ 1 3 వస్తాయి. అయితే 4 వైపులు కదండి మనం మడవంది, ఒకవైపు ఇలా అల్లేసాం. నెక్స్ట్ 1 2 3 ఉంటాయి, తర్వాత 1 2 3 4 5 6 ఉంటాయి, ఇటు సైడు 1 2 3 ఉంటాయి. ఓకే అండి, ఫస్ట్ 3 బీట్స్లో ఫస్ట్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి, ఇలా మడిచేసేయండి ఫస్ట్ మనకి. ఓకేనా, ఇలా ఉన్నదాన్ని, ఇలా ఉంది కదా, దీన్ని ఇలా మనకి ఇలా 3 బీట్స్తో ఇలా మడిస్తే ఇలా రావాలి. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, అలా మడిచేయండి. తర్వాత 3 బీట్స్లో ఫస్ట్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ మనకి అల్లికంతా 4 బీట్ మీదనే వస్తుందండి. ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి మడిస్తే, ఈ మడతలో నుంచి ఒక బీడు, ఈ 3 బీట్స్లో ఒక బీడు, 2 బీట్స్ అయ్యాయి. మనం 2 బీట్స్ మాత్రమే యాడ్ చేయాలి. 1 2. ఓకే అండి, ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, 1 2 ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేస్తున్నాం. ఈ బీట్లో నుంచి ఇలా నెక్స్ట్ సెకండ్ బీట్లో నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇలా ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. ఇక్కడే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కార్నర్ ఎలా తిప్పుతానో మీకు అర్థం కాదు కదా, అందుకు. ఇదిగోండి సెకండ్ బీడ్లో కూడా, ఈ సెకండ్ బీడ్లోకి తీసుకొచ్చాను, 2 బీట్స్ యాడ్ చేసేస్తున్నాను. టైట్గా లాగేసి నెక్స్ట్ థర్డ్ బీడ్ ఉంది కదండి, దానిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇదిగోండి 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయడం. 3 బీట్స్ అయిపోయాయి మనకి, ఈ లైన్లో 3 బీట్స్. చూడండి అయిపోయింది, మనం 2 వైపులన వేసేసాం ఇలా. ఇక్కడ చూడండి ఇలా రావాలి. నెక్స్ట్ ఇక్కడ 5 బీట్స్ ఉన్నాయి చూసారా, దానిలో ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 2 బీట్స్ ఉంటాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ ఈ 2 బీట్స్ ఇదిగోండి ఇట్లా టైట్ లాగేసేయండి. 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేయటం. ఈజీగా ఉంటుందండి, అల్లికి మాత్రం చాలా ఈజీగా, కొత్త వాళ్ళు కూడా అల్లేసేయచ్చు, ఇది కష్టమైతే కాదు. ముందు వీడియో ఇంకా చూస్తేనండి మీరు స్కిప్ చేయొద్దు వీడియోని, ఇంతేగా అనిపిస్తుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఉంటే మీకు అల్లిక ఈజీగా ఉంటుంది, సగం వచ్చినట్టు అండి మీకు అల్లిక. స్కిప్ చేసేసారనుకోండి మరలా మొదలకు రావాల్సి వస్తుంది, నేను ఎక్కడ ఆపానా ఏంటో తెలియదు. ఇలా ఓకే అండి,
కొత్త వాళ్ళైతే మీటరున్నరకు మించి ఎక్కించుకోమాకండి వైరు, చిక్కుబడిపోతూ ఉంటుంది. పాత వాళ్ళైతేనండి కొంచెం అనుభవం వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళు వేసేస్తారు. ఓకేనా? నేను కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అల్లుతున్నాను అనమాట. వేసేస్తానండి, ఇక్కడ వరకు వేసేస్తాను, మీరు వేసేయండి. మీతో మాట్లాడుతూ వేస్తాను. 2 బీట్స్ యాడ్ చేసేయటమే కదండి ఒక్కొక్క దానిలోనూ. ఇంతే. ముందబ్బా బీట్ వర్క్ అల్లేటప్పుడు కలర్ కాంబినేషన్ చూసుకోండి. ఫస్ట్ ఏ కలర్ ముందు అందం వచ్చేది మనకి కలర్స్ ఎంచుకునే విధానంలోనే మనకి బాగుంటుందండి. తర్వాత అల్లిక ఒకటి లూజు ఒకసారి టైటు లాక్కుండా చక్కగా సమభాగంలో లాక్కుంటూ వెళ్ళామనుకోండి మనకి నీట్గా ఉంటుంది అల్లిక. ఇదిగోండి ఈ స్టెప్లో లాస్ట్ చూసారా, 6th బీట్ ఇది. 1 2 3 4 5 6 లాస్ట్. నెక్స్ట్ బయటకు వచ్చేసేయండి. ఇంకా మనకి ఎన్ని ఉంటాయండి ఇక్కడ? 3 బీట్స్ ఉంటాయి. 1 2 3. ఈ 3 బీట్స్లో ఫస్ట్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 2 బీట్స్. పక్కన వర్క్ జరుగుతుందండి, కొంచెం మీకు మోత వినిపించవచ్చు. ఇలా నెక్స్ట్ సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. మొత్తం 2 బీట్స్ కాడికి యాడ్ చేసుకుంటా వచ్చేసాం. ఇంకా ఇది థర్డ్ బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్తున్నాను చూడండి. ఇక్కడ మీరు చూడండి ఒకసారి కొత్తగా, ఇక్కడ మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా, ఇది ఇలా ఉంది కదా, ఇది ఇలా నిలబెట్టాం, దీన్ని ఇలా పెట్టి ఇక్కడ ఒక బీట్, ఈ బీట్ నిలబడ్డ బీట్, దీనిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ చూడండి, ఇది థర్డ్ బీట్కి 2 బీట్స్ యాడ్ చేయకూడదు, ఈ బీట్ని కూడా మనం తీసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ బీట్ కాబట్టి దీన్ని కలిపేస్తున్నాం. 1 2 3 ఉన్నాయి, 1 బీట్ మాత్రమే యాడ్ చేయాలి. ఓకే అండి, ఇలా మనకి కలిసిపోయింది. పైకి తీసుకొచ్చేయండి, కార్నర్లో నుంచి పైకి తీసుకొచ్చేయండి, మనం పైకి వెళ్తున్నాం కదా అందుకు. ఇలా చూసారా, మనకి ఒక బౌలల్లే ఏర్పడింది. అగ్గిపెట్టి లోపల మనం పుల్లలు పెట్టుంటే చూసారా, అగ్గిపెట్టికి లోపల అలా ఉందన్నమాట మీకు చెప్పాలంటే. ఇలా ఓకే అండి. మరలా పైకి మీకు 1 2 3 4 5 6 రావాలి, 1 2 3 4 5 6 రావాలి, ఇటు 6 1 2 3 1 2 3 ఇలా రావాలి. ఇలా వస్తే మీరు కరెక్ట్గా వేసినట్టు, నీట్గా వేసినట్టు, బాక్స్ అనేది నీట్గా వేసినట్టు, ఒక బాక్స్ షేపేనండి మిక్సీకి వచ్చేది మనకి. ఓకే అండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇంకా 6 బీట్స్ దీనిలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బీట్లోకి వచ్చేయండి. ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి మరలా ఇంకో స్టెప్కి వెళ్తున్నాం, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం కాబట్టి స్టార్టింగ్ 1 బీట్ ఉంటుంది ఇక్కడ. ఈ 1 బీట్ ప్లస్ 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 + 3 4. ఓకే అండి. ఇలా మళ్ళీ నెక్స్ట్ బీట్లో తీసుకెళ్ళిపోండి. ఇలా 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేయండి. ఫస్ట్ మాత్రమే 3 తీసుకోవాలి, తర్వాత ఇక్కడ 1 2 ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేస్తున్నా. ఇలా ప్రతి బీడ్కి 2 బీట్స్ యాడ్ చేసేయండి. ఇంకా ప్రతిదీ ఇక్కడ కూడా మొత్తం, ఇక్కడ కూడా చూపిస్తాను, ఇక్కడ దాకా అల్లి మొత్తం ఇంకో స్టెప్ కూడా మనం వెయ్యాలి. ఈ స్టెప్ మీరు చూస్తే నెక్స్ట్ మీరు వేసేయాలన్నమాట. కరెక్ట్గా చూడండి వీడియోని. మీకు కార్నర్లో ఎలా వేయాలి అనేదేనండి వచ్చేది. ఇలా పొడవైతే వెళ్ళిపోద్ది, ఇబ్బంది లేదు. కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎట్లా అనిపిస్తుంది. 1 2 బీట్స్ యాడ్ చేసేయండి. కార్నర్లో నేను చెప్తాను మీకు. ఇలా చాలా ఈజీ అండి, అసలు బీట్ వర్క్ చాలా ఈజీగా ఉంటుంది. మన ఛానల్లో చాలా ఉన్నాయండి, కొత్త వాళ్ళు చూసి అల్లుకోండి అప్ప. ఇలా
ఓకేనా. నెక్స్ట్ కన్వీనియంట్గా తిప్పుకుంటామేనండి చేతిని మనం. ఇక్కడ ఈ లైన్లో 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయడం. ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఒకవైపు అయిపోయిందండి, రెండో వైపు కూడా నీడిల్ని తీసుకెళ్ళిపోదాం. ఇదిగోండి 6 బీట్స్ వచ్చాయి. 1 2 3 4 5 6 వచ్చాయి. ఇంకన్నీ ఇదిగోండి మరలా ఇంకొక సైడ్కి వచ్చేసాం. ఫస్ట్ బీట్ తీసేసుకోండి. 3 బీట్స్లో ఫస్ట్ ఇక్కడ 1 2 ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేయటం. ఇలా ఓకే అండి. ఇలా మరలా 2 బీట్స్. ఒక లైన్ నేను చూపిస్తానండి, నెక్స్ట్ మీరు వేసేద్దురు ఆ లైను. ఇలా ఓకే అండి. మనం ఇక్కడ ఏం చేసామంటే ఊరినే మడిచాం, చూసారు కదా. ఇలా నేను ఈ మొత్తం వేసేస్తాను. ఇక్కడ ఇక్కడ ఇదంతా వేసేస్తానండి నేను. చివర్లో మీకు ఎలాగో చెప్తా. వేసేయండి అన్నీ. ఇంకా మొత్తం ఒక బీట్కి 2 బీట్స్ యాడ్ చేసేయండి. చూపించా కదా. ఇలా చూడండి, రెండు వైపులను అయిపోయినాయి మనకి. చూసారు కదా. మళ్ళీ 3 బీట్స్ కూడా వేసేసాం. ఇంకా ఇంకొక సైడ్కి వచ్చేసాం. 1 2 2 బీట్స్ తీసేసుకుంటాం. ఇలా మళ్ళీ పక్క బీట్లో తీసుకెళ్ళిపోవటం, 2 బీట్స్ యాడ్ చేసేయడం. ఇక్కడ వరకు వచ్చేయండి. ఈ బీట్కి చివరికి ఎలా వేయాలో నేను చెప్తా. ఈ మొత్తం అల్లుకు వచ్చేస్తా, మీరు వల్లేసేయండి, నేను వల్లేస్తా. ఇదిగోండి దగ్గరికి వచ్చేసాను. ఇంకా 2 బీట్స్ ఒక బీట్కి వేసేసాను. ఇంకా 3 బీట్స్లో ఒకటికి వేసేసాను. ఇది సెకండ్ బీట్. 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇంకా లాస్ట్ బీట్ అనమాట, థర్డ్ బీట్. ఇక్కడ మీరు గ్రహించారా, మనం అడుగు భాగం వేసిన తర్వాత ఫస్ట్ స్టెప్, ఇప్పుడు మనం వేసేది సెకండ్ స్టెప్. చూసారు కదా, ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మనం ఎండ్ చేయబోతుంది సెకండ్ స్టెప్. ఓకే అండి. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేశాను, చూసారా. దానిలో ఉన్న ఇదోనో సిట్టింగ్లో ఉంది, చూసారు కదా. ఈ బీటు ఇది స్టాండింగ్లో ఉంటుంది. ఈ బీట్ని కూడా తీసేసుకోండి. ఇటు నుంచి వచ్చిన దానిలో ఫస్ట్ బీట్. ఇలా ఇక్కడ 1 2 3 ఉంటాయి, 1 బీట్ మాత్రమే యాడ్ చేయాలి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మీరు వేసింది కరెక్ట్ అవునో కాదో చెక్ చేసుకోవాలంటే ఒకసారి చూడండి. ఈ బీడ్ని ఇలా పైకి తీసుకొచ్చేసేయండి, ఇలా పెట్టేసేయండి. మరలా మనకి బాక్స్ అల్లే కొంచెం పైకి పెంచాం. ఇంకో స్టెప్, సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు కౌంట్ చేసుకోండి ఒకసారి. 1 2 3 4 5 6 వచ్చాయో లేదో చూసుకోండి. తర్వాత 3 1 2 3, తర్వాత 1 2 3 4 5 6, తర్వాత 1 2 3. కరెక్ట్గా ఇలా వస్తే మీరు కరెక్ట్గా ఈ బాక్స్ అనేది కరెక్ట్గా వేసినట్టు. మిక్సీకి మనకి అడుగు భాగం అయిపోయింది. ఈ భాగంలో సెకండ్ స్టెప్ వేసాం అంటే ఇదిగోండి ఇంత మటుకు వేసేసాం. ఇంకా థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. సేమ్ ఇదే ప్రాసెస్. మరలా ఈ బీడ్లో తీసుకొచ్చేయండి. ఫస్ట్ బీడ్ ఇలా ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. స్టార్ట్ చేస్తున్నాం కదండి, అందుకని ఫస్ట్ 3 బీడ్స్ తీసుకోవాలి. ఇలా మరలా చూసారా. ఇలా మరలా ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, ఇది థర్డ్ స్టెప్. ఈ పక్క బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మళ్ళీ థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను.
ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ప్రతి బీడ్కి అంటే 2 బీడ్స్ యాడ్ చేసేటివి. ఓకే అండి. ఇలా మరలా 2 బీడ్స్ అల్లిక భలే ఉంటుందండి. అసలు అల్లుతూ ఉంటే ఇంకా ఇంకా అల్లాలనిపిస్తుంది అనమాట. ఓకే అండి. 2 బీడ్స్ యాడ్ చేస్తూ ఉండండి, నేను మీతో మాట్లాడతా, యాడ్ చేసేస్తా. ఇలా మీరు స్టార్ట్ చేయండి అబ్బా. ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూసి మన అల్లిక స్టార్ట్ చేశారనుకోండి, మన ఛానల్ చూసి బీడ్ వర్క్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు అల్లండి. చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుందండి, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క సీరియల్ ఆపేసుకున్నారనుకోండి మీరు, మనకి టీవీలో వచ్చే ఒక్క సీరియల్ చూడకుండా ఆపుకుని బీడ్ వర్క్ స్టార్ట్ చేయండి, మీకే అర్థమైపోద్దండి కరెక్ట్గా ఎంత హాయిగా ఉంటుందో, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మంచితో ఒక ఐటెం అనేది రెడీ అవుతుంది. చక్కగా షోకేస్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వచ్చండి. ఇప్పుడు పూసల అల్లికలు మరలా ట్రెండ్ అయిపోయినాయి. చక్కగా మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒక్కొక్క బీడ్లో నుంచి 2 అల్లేసేయండి. ఇంకా మనకి అసలు ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా తర్వాత సెట్ చేసుకోవచ్చు, మొత్తం అల్లుకున్న తర్వాత సెట్ చేసుకోవచ్చు. ఇటు అయిపోయినాయి. మరలా నేను ఇంకో వైపుకి వస్తున్నా ఈ 3 బీడ్స్లోకి. తర్వాత ఇటు వచ్చేస్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపి మీతో నేను మాట్లాడే మాట ఆపేసి ఎలాగో చెప్తా, మీరు వేసేయండి. నేను మాట్లాడుతూ ఉంటా. ప్రతి బీడ్కి ఇక్కడ 2 ఉంటాయి, 2 యాడ్ చేయండి. మరలా 2 వస్తాయి, 2 యాడ్ చేసాయి. ప్రతి బీడ్కి 2 బీడ్స్ యాడ్ చేసాయి. ఓకేనా. కొంచెం ఫాస్ట్గా వెళ్ళేస్తాను, నేను మీతో మాట్లాడతా. బీడ్స్ కూడానండి విరివిగా దొరుకుతున్నాయి మీకు, ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఆన్లైన్ కంటేనండి మీరు షాపుల్లోనే కొనుక్కోండి. మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు షాపుల్లోనూ, మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే ఇంటికి వచ్చేస్తాం. మరలా ఆన్లైన్లో పెట్టి చేసి దీనికంటే కూడా బీడ్స్ క్వాలిటీ, క్వాంటిటీ, కాస్ట్ ఈ 3 ఆన్లైన్లో నేను ఒకవేళ మేబీ మన ఒకళ్ళు బ్లాక్ బీడ్స్ కావాలని అంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టానండి, పోస్ట్ పెట్టా. నేను ఏ పోస్ట్ పెట్టినా మీరు నాకు రూపాయి అయితే ఏమి రాదండి, కాకపోతే మీకు దొరుకుతాయి అన్న ఒక్క ఉద్దేశంతో పెడుతున్నాను. మీరు ఒకసారి ఆలోచించండి. నేను బీడ్స్ పెడుతున్నాను, క్వాలిటీనా క్వాంటిటీ ఇవన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ మీకు దొరకటం లేదు బీడ్స్, నేను కంపల్సరీ కావాలి అంటే రిటర్న్ ఆప్షన్ ఉన్నది, మీరు ఎంచుకోండి. రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా అనేది కూడా మీరు చూసుకోండి. అప్పుడు మాత్రమే పెట్టుకోండి బీడ్స్ ఆన్లైన్లో. మామూలుగా షాపుల్లో అనుకోండి మన కంటికి కనిపిస్తాయి, ఇంకా మనం వాటిని చూసేది ఏమీ లేదు కదా, కంటికి కనిపిస్తాయి. షాపు ఓనర్ గారిని అడిగితే ఆయనే చెప్తారు బీడ్స్ పోతాయా పోవా అని చెప్తారు. మీకు ఏదైనా కలర్ కాంబినేషను ఎంచుకోవాలి ఆయన దగ్గర లేకపోయినా షాపు ఓనర్ గారికి చెప్తే మాకు పలానా కలర్ కావాలి అండి అని చెప్పి తెప్పించుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదండి. కాస్ట్ విషయానికంటారా, బీడ్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం దొరుకుతాయండి. ఎందుకంటే బాగా ఇప్పుడు కలకత్తా, హైదరాబాద్ అట్టున్నాయి అనుకోండి, కొంచెం ఎక్కువ వాడతారు కాబట్టి కొంచెం పెద్ద మొత్తంలో దొరుకుతాయి కాబట్టి కాస్ట్ తక్కువ. ఇప్పుడు మా రేపల్లె మాది, మేము ఉండే ఏరియా రేపల్లె అనమాట. మాకు ఇక్కడ దొరకవండి, ఎందుకంటే ఇక్కడ వాడేవాళ్ళు తక్కువ. ఇవి కొంచెం అందరు కొనుక్కెళ్తా ఉండి షాపు ఓనర్ గారికి కూడా సేల్ అయిపోతుంటే మనకు కూడా అన్నీ దొరుకుతూ ఉంటాయి. మనకి ఇక్కడ దొరకవు మారేపల్లిలో. కొంచెం గుంటూరు, విజయవాడ అటు వెళ్తే ఇంకా దొరుకుతాయి అన్నమాట. మనం వెళ్ళినప్పుడు తెచ్చుకుంటామేనండి, ఏయో పనుల మీద వెళ్తుంటాం కదా, ఎక్కడైనా మనకి దగ్గరలో తెచ్చుకుంటాం ఇంకా. కానీ మీరు మాత్రం చక్కటి కలర్స్తో అల్లుకోండి అబ్బా. కిచెన్ వేర్ ఐటమ్స్ ఉన్నాయి మన ఛానల్లోనూ. మీరు వైట్ కానీ ఏదైనా ఒకటోనో ఒక కలరు 1/2 kg తెచ్చుకోండి, ఇంకొక కలర్ ఒక 1/4 kg తెచ్చుకోండి. చక్కగా కిచెన్ వేర్ మొత్తం అల్లేసుకోవచ్చండి మీరు. మన ఛానల్లో ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్, ఒక్కసారి చూడండి, చూసి అల్లుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఆటా చెక్కి అడిగారండి ఒకళ్ళు, అంటే అప్పడాల పీట అంట, అది మన ఛానల్లో ఉంది, వారికి అర్థం కాలేదంట. నేను మరలా అల్లే విధానం షేర్ చేస్తానండి, మిక్సీ అయిపోయాక షేర్ చేస్తాను. ఇదిగోండి దగ్గరికి వచ్చేసాను నేను. ఇంకా ఇటు 3 బీడ్స్లో సెకండ్ బీట్కి వచ్చేసాను. ఇక్కడ కూడా 2 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇంకా థర్డ్ బీడ్. ఇంకా మనకి బీడ్స్ ఏం లేవండి, ఇదే లాస్ట్ నిలబడి ఉన్నాయి. ఇక్కడ మనకి సిట్టింగ్లో బీడ్స్ ఏమీ లేవు. ఓకేనా. ఇదొక్క బీడ్ నేనున్నాను అని నన్ను వేసేయండి అని చెప్పి చక్కగా మనకి ఇలా పెడితే చక్కగా కనిపిస్తుంది. దీన్ని వేసేయండి ఇలా లాస్ట్కి. చూసారు కదా, స్టార్టింగ్లో బీడు ఇది. ఇక్కడ మనకి
1 2 3 ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి 1 2 3 ఉన్నాయి. లాస్ట్కి 1 బీడ్ మాత్రమే మనం యాడ్ చేయాలి. థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి, ఇదిగోండి అయిపోయింది. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నేనైతే నాట్ వేసేస్తున్నాను. ఇక్కడ నేను నాట్ వేస్తానండి. ఇంకా ఇక్కడ అయిపోయింది. నాకు ఒకసారి కౌంట్ చేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చినాయో లేదో. ముందు 3 బీడ్స్కి ఇలా పెట్టేసుకోండి. ఇలా ఇక్కడ 3 బీడ్స్ ఇలా పట్టుకుంటే మీకు 1 2 3 4 5 6 ఇది ఒక సైడు 1 2 3 కరెక్ట్గా వచ్చాయి. మరలా నెక్స్ట్ 1 2 3 4 5 6 కరెక్ట్గా వచ్చాయి. 1 2 3 ఇలా ఇటు 3 ఇటు 3 ఇటు 6 6 వస్తే మీరు కరెక్ట్గా వేసినట్టు. ఓకే అండి, ఇదిగోండి ఇలా రావాలి మొత్తం మిక్సీకి. ఇదిగోండి ఇక్కడ వరకు వేసేసాం. ఓకే అండి, ఈ వీడియో ఎంతటి తాపుతానండి. నేనైతే నాటు వేసేస్తాను. ఇంకా ఇక్కడితే మనకి 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ వరకు. ఇక నెక్స్ట్ స్టెప్ ఎలాగో ముందుకి పార్ట్ 2లో చూద్దాము. పార్ట్ 1 మిక్సీ వెళ్ళే విధానంలో పార్ట్ 1 ఎండ్ చేసేస్తున్నానండి. పూసలతో మిక్సీ వెళ్ళే విధానం పార్ట్ 1 ఎండ్ అయిపోయిందండి. పార్ట్ 2లో మరిలా ముందుకెళ్దాం. కొంచెం కొత్తగా మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి. మీరు నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా, మీరు వీడియో చూసిన తర్వాత ఇప్పుడు అల్లేసుకున్నారు కదా మిక్సీ పార్ట్ 1, ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, కామెంట్ చేసేయండి మేము అల్లుకున్నాము అని చెప్పేసి. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మరలా మిక్సీ వెళ్ళే విధానం పార్ట్ 2లో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.